వాటర్ తాగా మన తిందు. హాయ్ ఎవ్రీవన్. పిల్లలు బలంగా హెల్తీగా ఉండాలంటే ఇంట్లోనే ఉగ్గు తయారు చేసుకొని పిల్లలకి పెట్టారంటే చాలా హెల్తీగా బలంగా ఉంటారు. ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకోండి. పెద్ద గ్లాసు బియ్యాన్ని తీసుకుంటున్నారు కదా, ఒక టీ గ్లాస్తో ఈ పప్పులన్నీ కూడా తీసుకోవాలి. పప్పులు ఏవేవి తీసుకోవాలో చూపిస్తాను. పెసరపప్పు, ఎర్రకందిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కందిపప్పు, పచ్చిశనగపప్పు, వాల్నట్స్, జీడిపప్పు, బాదం పప్పు, ఇవన్నీ కూడా ఆప్షనల్. 6 months బేబీకి అయితే ఇవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. పెసలు, వామ్, రైస్, ఈ పప్పులన్నింటినీ నీటిలో వేసుకొని నీట్గా 2 times బాగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఎండలో కానీ ఫ్యాన్ కింద కనిపెట్టి బాగా నీట్గా ఆరబెట్టుకోవాలి. నేనైతే క్లీన్ చేసిన వీడియో అయితే తీయలేదు, డైరెక్ట్గా క్లీన్ చేసి ఇలా ఆరబెట్టుకున్నవే డైరెక్ట్గా నేను ఇలా ఫ్రై చేసింది చూపిస్తున్నాను. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్న పప్పులన్నీ కూడా నేను చూపిస్తున్నట్లు బాండీలో వేసుకొని దోరగా వేగించుకోవాలి. రైస్ అవన్నీ కూడా ఒకటేసారి వేసేయకుండా ముందుగా కందిపప్పు, పెసలు, మినపప్పు, ఇవన్నీ కూడా పప్పులన్నీ కూడా వేసుకొని దోరగా వేగించుకోవాలి. పప్పులు ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. ఇవన్నీ కూడా దోరగా వేగించుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేసేసుకోండి. ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకొని మిగతా పప్పులన్నీ కూడా వేగించుకోవాలి. ఇప్పుడు పెసలను కూడా వేస్తున్నాను. ఇప్పుడు పెసలు వేసిన తర్వాత దోరగా వేగించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇవి కూడా అదే ప్లేట్లోకి తీసుకొని వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన బాండీ పెట్టుకొని మిగతావన్నీ కూడా వేగించుకోవాలి. పప్పులన్నీ కూడా వేగించుకున్నాం కదా, లాస్ట్లో రైస్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా కొద్దిగా లైట్గా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ప్లేట్లోకి మొత్తం కూడా వేసేసుకోండి. ఇలా పప్పులు, రైస్ అన్నీ కూడా వేగించుకున్న తర్వాత ఇవన్నీ కూడా చల్లారించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని వాల్నట్స్, జీడిపప్పు, బాదం పప్పు అన్నీ కూడా వేసుకొని ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులోనే కొద్దిగా జీలకర్ర, వామ్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ప్లేట్లోకి వేసేసుకొని ఇవన్నీ కూడా చల్లారబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టామంటే ఇవన్నీ కూడా బాగా చల్లగా అయిపోతాయి. వేడి వేడి మీద కూడా మనం మిక్సీ జార్లో వేయకూడదు. ఈ పప్పులన్నీ కూడా నీట్గా వేగించుకున్న తర్వాత చల్లారించుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని పప్పులన్నీ కూడా బౌల్లోకి వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. బేబీకి 6 months ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీకి పట్టుకున్న తర్వాత జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఎక్కడైనా పప్పులు మనకి మిక్సీలో మెదకపోయినా అవన్నీ కూడా మనం ఈజీగా తీసేయచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వెంటనే మనం ముగ్గు ప్రిపేర్ చేసామంటే గొంతు కింద అయితే ఏవైనా పలుకులు పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం అంతా కూడా జల్లించుకొని స్టీల్ బాక్స్లో కానీ గాజు గ్లాసులో కానీ పౌడర్ అంతా స్టోర్ చేసుకొని ఉగ్గు అనేది డైలీ ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టారంటే చాలా బలంగా తయారవుతారు. మిగతా పప్పులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. 6 months నుంచి పిల్లలకైతే ఈ విధంగా ఉగ్గు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టచ్చు. 6 months పిల్లలకైతే మీరు వద్దు అనుకుంటే వాల్నట్స్, జీడిపప్పు, బాదం పప్పు స్కిప్ చేయొచ్చు. నరసింహమ్మ మీద చేస్తుంది రండి కోసం ఆయన ఉగ్గు తయారు చేశానమ్మా. అప్పుడే వేసాడు ఈయన చిన్న ఉగ్గు కాసి పెట్టానా నీకు నాన్న? మాత్రమే ఉన్నాడు ఇంకా. వేసావా నాన్న నువ్వు? వాడికి ఆ పౌడర్ చిన్నోడికి ఉగ్గు తయారు చేస్తాను. ఇప్పుడు ఆకలి వేసిపోతుందా నాన్న? 10 నిమిషాలే నిద్రపోతాడు, అంత తొందరగా నిద్రలేసేస్తాడు. అరగంట కూడా కాలేదు, అరగంట కాలే, అంతే. 20 నిమిషాలు కూడా నిద్రపోడు. నేనైతే నీకోసం అప్ప రెడీ చేసిందమ్మమ్మ, తింటావా? ఇది తినేసి అదే సరే అయితే ఎత్తుకోనండి, అయితే నేను ఉగ్గు వేస్తా. ఇప్పుడు మా మనవాడికి ఉగ్గు తయారు చేస్తాను, చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ అనేది పోసుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇది మరిగించుకోవాలి. ఇప్పుడు అది మరిగేలోపు ఒక బౌల్ తీసుకొని 2 spoons ఉగ్గు పౌడర్ని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ అనేది పోసుకొని ఇలా నేను చూపిస్తున్నట్లు మిక్స్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా వాటర్లో ఈ పౌడర్ వేసారంటే ఉండలు కడుతుంది. అలా కాకుండా ఒక బౌల్లోకి 2 spoons పౌడర్ తీసుకొని వాటర్ పోసి మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ బాగా మరుగుతున్న టైంలో ఇదంతా కూడా వాటర్లోకి వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉన్నారంటే
ఉగ్గు అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కడ ఉండలు లేకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా వేడిగా ఉంది కదా, ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఈ వేడి వేడి ఉగ్గును దీనిపైన పెట్టామంటే ఒక 5 మినిట్స్లో చల్లగా అయిపోతుంది. ఇలా పెట్టిన తర్వాత స్పూన్తో ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి, చాలా చల్లగా అయిపోతుంది. ఇలా అంతా కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మరొక బౌల్లోకి ఉగ్గునంతా కూడా తీసేసుకొని మీ పిల్లలకి పెట్టడమే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ముందు వాటర్ తాగా మన తిందు, ఏదైనా బొమ్మదేమ్మా బాబుకే. సరే చిన్న చిన్న ఆగిపోయింది టక్క నోట్లో పెట్టంగానే. ఆబట్టు 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 అది నానా